అమ్మవారు సంతోషించడానికి ఆవిడికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ఆవిడికి లేనిది ఒకటి ఉంటే, కొత్తగా ఓ కోరిక తీరితే ఆవిడ ముఖం ప్రసన్నమైందండి, ముఖం విచ్చుకుందండి అనాలి. ఆవిడికి లేనిదన్నది లోకంలో ఏమీ లేదు. ఎవడికి లేనిదైనా ఆవిడ పూజ. అటువంటి ఆవిడ ముఖాన్ని వికసింపచేయడం అంటే సామాన్యమైన మాటలా? ఆవిడ శక్తి ఏం సామాన్యమైందా? అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తాడు గురించి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ. ఆవిడ జడుడు అంటే వాడికి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పారనుకోండి, వాడు ప్రతిస్పందించడు, అన్నీ వింటాడు. కానీ వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు.